అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన మహబూబ్ నగర్ జిల్లాని దత్తత తీసుకున్నాడు. ఆయన దత్తతలో ఉండే నేను అడాప్ట్ చేసుకుంటున్నా ఈ కరువు జిల్లా, దీన్ని అది చేస్తా ఇది చేస్తా పొడి చేస్తా అని మాటలు చెప్పి ఇష్టం వచ్చిన పునాదులు వేసిండు. ఒక్క డ్రాప్ వాటర్ కూడా పొలాలు పారడానికి రాలేదు. తత్ఫలితం ఏంది? పాలమూరు జిల్లాలో ప్రతి తాలూకా కేంద్రం అంటే ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి వలసలు పోవడానికి ప్రజలు ప్రతి బొంబాయి నుంచి బస్సు. ఏం చేసిన వారు అడుగుతున్నారు. కేసీఆర్ గారు మీరు మైగ్రేషన్ ఆపడానికి ఏం చేసింది? పాలమూరు జిల్లా నుంచి మైగ్రేషన్ ఆపడానికి మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఇంకోటి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు. జూరాల ప్రాజెక్టు కాంగ్రెస్ నెగ్లెక్ట్ చేస్తే 400 కోట్లు జూరాల ప్రాజెక్ట్ కి అలాట్ చేసుకుని రిలీజ్ చేసుకుని జూరాల ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి ప్రజలకి అంకితం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ ప్రాంతానికి మంచి చేయాలని చెప్పి పాపం కంకణం కట్టుకొని కూర్చున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు 400 కోట్లు రిలీజ్ చేసి పని చేయించి దాన్ని కంప్లీట్ చేసినటువంటి చరిత్ర మాది. మమ్మల్ని పట్టుకొని మీరు మహబూబ్నగర్ జిల్లాకి ఏం చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలంటే మహబూబ్నగర్ జిల్లాకు ఒక పెద్ద శాపం అనేదో అన్నారు. ఏంటది? ఏం మాటలు అవి? మీ స్థాయిలో మాట్లాడాల్సినటువంటి మాటలేనా అవి? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు అదే అహంకారం, ప్రతిపక్షంలో ఉన్న అదే అహంకారం. దీని వల్లనే కదా మీరు అధికారం కోల్పోయినరు, మీ దోస్తు జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయినరు. అహంకారం అనేటువంటిది చాలా 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 పేటలండి. మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా హుందాగా ఉంటే రాజకీయంగా మనుగడ ఉంటుంది. ఇష్టారీతిన మాట్లాడితే ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను మాట్లాడలేనా? ఆయన కన్నా ఎంత చిన్నదాన్ని నేను. 2 నిమిషాలు పట్టదు కేసీఆర్ గారిని 4 మాటలు అన్నాక.